రైట్. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, మొత్తానికి బీజేపీ అండ్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది మీరు విన్నారు. సో బీజేపీ ఏమంటుందంటే ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల విషయంలో రెండు పార్టీలు కూడా రసవత్తరమైనటువంటి డ్రామాకు తెరలేపారు, అద్భుతంగా పండించారు నాటకాన్ని అని చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే 2000 కోట్ల అవినీతి జరిగింది గురుకులాల్లో అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటే, దానిపైన పోరాడుతూ ఉంటే, దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఆర్ఎస్ ప్రవీణ్ భార్యని ఇబ్బంది పెడుతూ ఆవిడ్ని మార్కెటింగ్ శాఖ నుంచి కోఆపరేటింగ్ హౌసింగ్ ఫెడరేషన్కి ఎట్లాంటి ప్రాధాన్యత లేనటువంటి శాఖకు ఆవిడ్ని ట్రాన్స్ఫర్ చేయడము, ఇది రాజకీయ ఎత్తుగడ కదా, దీన్ని ప్రశ్నిస్తే మీరు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడతారా అనేసి బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు. అండ్ ఇంకొక విషయం మీరు చెప్పాల్సింది ఏంటంటే, నిన్న కేబినెట్ మీటింగ్లో జూపల్లి చేసినటువంటి సవాల్పై సీఎం ఫైర్ అయ్యారు. మరి సవాల్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు అని ఆయన గట్టిగానే ఘాటుగానే అడిగారు అనేటువంటిది అక్కడ ఇక్కడ వినపడుతున్నటువంటి వార్త. సో అది ఎంతవరకు నిజము? నిజంగా అంటే కేటీఆర్, హరీష్ రావు వచ్చేంత వరకు మంత్రులు వెళ్ళారు కదా, వాళ్ళు వెయిట్ చేయాల్సింది కదా అని సీఎం ఏమైనా క్లాస్ పీకారా? ఏం జరిగింది చెప్పండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా రాజ్ టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, క్యాబినెట్లో ఏం జరిగింది, ముఖ్యమంత్రి గారు ఎవరి మీద ఏమన్నారు, అది ఇన్ కెమెరా జరిగినటువంటి మీటింగ్. దాంట్లో ఏం జరిగింది, ఎక్కడ ఉన్నది అనేది స్పష్టంగా చెప్పడానికి నాకు అధికారికమైన సమాచారాలు ఏమి లేవు. యథార్థంగా ఎవరి మీద ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి గారు, ఇంకొక వార్తాపత్రికల్లో కొన్ని మీడియా ఛానల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి మధ్య మూసి మీద జరిగింది అన్నది అదొక ప్రస్తావన జరిగింది. అయితే ఇప్పుడు అనేది ఏంటంటే, క్యాబినెట్ లో జరిగినటువంటి ప్రెస్ వాళ్ళకు స్వతంత్రం ఉంటుంది, వాళ్ళకు కొంత లీక్స్ తీసుకొని రాసేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు రాస్తారు. అథెంటికేటెడ్ గా ఎట్లంటే, నేను ఒక పార్టీ ప్రతినిధిగా ఉన్నప్పుడు అథెంటికేటెడ్ గా ముఖ్యమంత్రి సార్ పర్మిషన్ ఇస్తే శ్రీనివాసరావు గారు, మేడం ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందంటే, కాంగ్రెస్ ను సమర్థించే పత్రిక కాదు కానీ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా సమర్థించేటువంటి ఒక పత్రిక కథనం సర్క్యులేట్ అయింది, బాగా సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయింది దాని గురించి. అవును, ఈనాడులో కూడా వచ్చింది వాస్తవం. అల్లయ్య యాదవ్ గారు చెప్పింది వాస్తవం, పెద్దల వెంకరెడ్డి గారు జరిగింది కూడా వాస్తవం. అది మనం చూడలేదు, నేను వినలేదు, నేను చూడలేదు, వార్తా కథనాల ప్రకారం మాట్లాడడం. ఎందుకంటే నేను పార్టీ ప్రతినిధిగా నేను దాన్ని ఎండాస్ చేయలేను కాబట్టి. రేవంత్ రెడ్డి గారిని కాపాడాలి కదా బీజేపీ వాళ్ళు, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాపాడడానికి వెంకరెడ్డి గారు ఒక అలా తీసుకున్నారు అట్లా. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ చర్చ ఇప్పుడు మీరు ఏదైతే అడిగినరో, దీంట్లో మంత్రుల మీద ఫైర్ అయ్యిండ్రా, అది అప్రస్తుతం. నేను అడిగింది 2000 కోట్ల గురుకులాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు, దానికి సమాధానం చెప్పలేక ఎవరైతే పోరాడుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆర్ఎస్ ప్రవీణ్ భార్యని, ఇప్పుడు 1 year సర్వీస్ ఉంది, అలాంటప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇవ్వకూడదు, అయినప్పటికీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం వెనకాల బలమైన కారణం ఏంటి? తర్వాత 8,21,000 కోట్ల అప్పుల్లో తప్పుడు లెక్కలు చూపిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేటువంటి పనిని పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మీ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. అది దానిపైన మాట్లాడండి. 3 సంవత్సరాల ఇప్పుడు ఇంచుమించుగా 31 నెలల కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అప్పుల మీద మేము పెద్దగా ప్రచారం చేసి దాని అభాండం వేసినంత మాత్రాన ఇమీడియట్ గా వచ్చేటువంటి నెట్ ప్రాఫిట్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమీ లేదు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దానికి కౌంటర్ ఇచ్చడంలో భాగంగా వచ్చినటువంటి అంశాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు అడిగినరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క సతీమణిని లూప్ లైన్ లో ఉన్నటువంటి దానికి వేసిండని. మరి శ్రీధర్ బాబు గారి మిసెస్ ను వారిని లూప్ లైన్ లో ఉంచిండండి, 7-8 సంవత్సరాలన్నీ లూప్ లైన్ లోనే ఉంచిండు. మరి ఆమెను అంటే దానికి ఇది చర్య అని అంటలేదు. అధికారికంగా యంత్రాంగం ఎవరిని ఎక్కడ పెట్టాలన్నది ఆ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సౌలభ్యంగా వాళ్ళు పెట్టుకుంటారు. దాన్ని రాజకీయ కోణంతో పొడిపెట్టి రాజకీయ నాయకుడు కాబట్టి ఈ విధంగా చేస్తుందని చెప్పుకోవడం, సరే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు, చెప్తారు. అంత మాత్రాన దానికి సరి అయినటువంటి సహేతుకమైనటువంటి కారణాలు ఏముండదు, ఎంత హేతుబద్ధమైనటువంటి ఆరోపణలు కావు. అది కేవలం నిరాధారాల మీద అనేక మంది ఉద్యోగస్తులను సర్వీస్ లో కొంతకాలం లైమ్ లైట్ లో ఉన్నటువంటి వాటిలో ఉంచుతారు, కొంతకాలము లూప్ లైన్ లో ఉంచుతారు. ఎల్లవేళలా మంచి దీంట్లో ఉంచడం సాధ్యం కాదు. కానీ దాన్ని అంటే ప్రతిదీ రాజకీయం చేయడం అనేది అలవాటుగా తీసుకున్నారు. తర్వాత 2000 కోట్ల రూపాయలు గురుకులాలకు సంబంధించిన కుంభకోణం అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆరోపించారు. అక్కడ జరిగిందే
$1142 కోట్ల రూపాయల 1142 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్స్. దాంట్లో 500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ సంస్థలకి